వసుధ 94వ భాగం. వారంతా అంతగా చెప్పినా వసుధ మొండిగా ఉండటంతో, "వసు, ఈ మాటలన్నీ వద్దు. చివరగా అడుగుతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటున్నావా లేదా?" అని గట్టిగా అడిగింది జాను. అయినా వసుధ ఇంకా సమాధానం చెప్పేదేమీ లేదు అన్నట్లుగా మౌనంగా తలదించుకుని నిలబడింది. "చూడు వసుధ, అలా మౌనంగా నిలబడటంలోని ఆంతర్యం ఏమిటో నాకైతే అర్థం కావటం లేదు. కానీ ఇలా ఒంటరిగా మిగిలిపోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కేవలం నీ వయసు 38 సంవత్సరాలు మాత్రమే. ఇంకా బోలెడు జీవితం ఉంది. ఒక ఏజ్ వచ్చాక నీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యి, వారి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు నీకు తోడుగా ఉండేదెవరు? ఇప్పుడు కోరి వచ్చిన అదృష్టాన్ని కాదనుకొని, అప్పుడు తీరిగ్గా కూర్చుని ఏడుస్తావా?" అని అడిగింది కోపంగా. జాను మాటలు విన్న వసుధ చిరునవ్వులు చిందిస్తూ, "చూడు జాను, నా గురించి ఇంతలా ఆరాటపడే స్నేహితులు నాకు ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాకపోతే జీవితం అంటే ప్రేమ, పెళ్లి మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది. జీవితంలో ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా మలుచుకుంటూ, సరికొత్తగా జీవిస్తూ ఉన్నాను కాబట్టి, ఎప్పుడు నేను ఒంటరిని అనే ఫీలింగ్ నాకు రాదు. కనుక నేను ఒంటరిని అవుతానేమో అని నువ్వు భయపడాల్సిన పని లేదు జాను" అంది వసుధ. "ఇక పిల్లలు ఒక స్టేజ్‌కి వచ్చిన తరువాత ఖచ్చితంగా వదిలి వెళ్ళాల్సిందే. లేకపోతే నా పెంపకానికి అర్థమే ఉండదు. వాళ్ళు స్వయంగా ఎదిగి ఒక స్థాయికి వెళ్ళినప్పుడే కదా తల్లిగా నాకు కూడా గర్వంగా ఉండేది. కాబట్టి వాళ్ళు నాతో ఉండాలి అని నేనెప్పుడూ కోరుకోవటం లేదు. వాళ్ళు నా నుండి వెళ్ళిపోయినా నేను ఎలాంటి బాధ పడను" అంది వసుధ. "ఇక నా జీవిత ప్రయాణంలో నాకంటూ కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలు కావాలి కాబట్టి, వాటి కోసం ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ, సరికొత్తగా నన్ను నాకు పరిచయం చేసుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉంటాను. కానీ అక్కడే ఆగిపోను. కాబట్టి నా గురించి మీరందరూ ఏమాత్రం ఆలోచించకండి" అంది వసుధ. వసుధ మాటలు విన్న అందరూ కూడా ఇక మేము ఎంత చెప్పినా కన్విన్స్ అయ్యే సిచ్యుయేషన్‌లో లేదు అని సైలెంట్ అయిపోయారు. చివరికి నందు వసుధ ముందుకు వచ్చి, "చూడు వసుధ, ఇన్నేళ్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. ఇక మీదట కూడా నా ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అప్పటి వరకు నా మనసులోనే ఆ ప్రేమను దాచుకుని నా గుండెల్లో నీ కోసం గుడి కట్టి ఆరాధిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా నా మనసులో ఉన్న ప్రేమని ఎదుట ఉంచకపోతే, ఇక నాకు జీవితంలో ఆ ప్రేమను తెలియజేసే అవకాశం వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. కాబట్టి నేను నీకు చెప్పాలనుకుంటున్నది చెప్పేస్తున్నాను. ఆ తరువాత నిర్ణయం నీకే వదిలేస్తాను" అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ, "ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పు" అన్నట్లుగా నందుని చూసింది. ఆమె వినటానికి సిద్ధంగా ఉంది అని అర్థం చేసుకున్న నందు తన మనసులోని మాటలను వసుధ ఎదుట ఉంచడానికి సిద్ధపడ్డాడు. "చూడు వసు, ప్రేమంటే రెండు మనసుల కలయిక. అంతే తప్ప రెండు శరీరాల కలయిక ఏమాత్రం కాదు. కాబట్టి నాకు నీ మనసుతోనే తప్ప శరీరంతో ఎలాంటి పని లేదు. వీళ్ళంతా అన్నట్లుగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. కాకుంటే జీవితాంతం నాతో ఒక స్నేహితురాలిగా ఉండిపోవచ్చు. మనం ప్రేమించిన వ్యక్తితో పాటు ఆ వ్యక్తితో వచ్చే బంధాలన్నింటినీ కూడా ప్రేమగా స్వీకరించిన నాడే మన ప్రేమకి పరిపూర్ణమైన అర్థం ఉంటుంది. నాకు నీతో పాటు నీతో ముడిపడి ఉన్న బంధాలన్నీ కావాలి. నాకు నువ్వు మాత్రమే కాదు, పిల్లలు కూడా కావాలి. ఇంకా చెప్పాలంటే నీకన్నా ఎక్కువ నాకు పిల్లలంటే ఇష్టం. కాబట్టి నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయి పిల్లల్ని నాకు దూరం చేయకు వసు" అంటూ కళ్ళ నిండా నీళ్లతో వసుధని వేడుకున్నాడు. నందు మాట్లాడే ప్రతి మాట వసుధ హృదయాన్ని తాకటంతో తన లోపల దాచిపెట్టుకున్న భావాలను అదుపు చేసుకోలేక పరుగున వెళ్ళి నందుని కౌగిలించుకుని, "నువ్వంటే నాకు చాలా ఇష్టం నందు. ఆ ఇష్టం పేరు ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా నమ్మకం. నా పైన నాకున్న నమ్మకం కన్నా నీ పైన నాకున్న నమ్మకం 100 రెట్లు ఎక్కువ. ఆ నమ్మకం పేరు ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నందు. నువ్వు నా పక్కన ఉంటే నేనెంతో ధైర్యంగా ఉంటాను నందు. ఆ ధైర్యం పేరు ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నందు. కాకుంటే నీపై నేను పెంచుకున్న ప్రేమకు ఏం పేరు పెట్టాలి నందు? ఈ సమాజం ముందు చూసావు, చాలా ఘోరమైంది నందు. గాయం చేసిన మగాణ్ణి వదిలేసి గాయపడిన ఆడదాన్ని హింసిస్తూ నవ్వుకుంటుంది. ఒక్కసారి పెళ్లి పేరుతో సాగర్ని నా జీవితంలోకి ఆహ్వానించాను. మంచో చెడు వాడితోనే ఇంతకాలం కలిసున్నాను. వాడితో కలిసుండే సహనం నాలో చచ్చిపోయి వాడి నుంచి పూర్తిగా విడిపోయి ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పుడు నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తే లోకులు కాకుల్లా నన్ను పీకు తింటారు నందు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నీ మీద నమ్మకం లేక కాదు, ఈ లోకాన్ని ఎదిరించే ధైర్యం లేకనే నీతో పెళ్లికి ఒప్పుకోవటం లేదు" అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది వసుధ. వసుధ తనని ప్రేమిస్తున్నాను అనే మాట చెప్పటంతో నందు మనసు సంతోషంతో ఉరకలు వేసింది. "చాలు, నీ మనసులో నాకింత గొప్ప స్థానాన్ని ఇచ్చావు. అంతకన్నా నేను ఇంకేం కోరుకోవటం లేదు.
నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది అంటూ వసుధని ఓదార్చే ప్రయత్నం చేశాడు నందు. అప్పటి వరకు నందు, వసుధలు మాట్లాడింది పూర్తిగా విన్న పిల్లలు వారిద్దరి ఎదుటకు వెళ్ళి, ఇంకా మీరు సమాజం కోసం బతకాలనుకుంటున్నారా? మీకోసం మీరు బ్రతికేది ఎప్పుడు? ఒంటరిగా మిగిలిపోయిన నిన్ను ఏనాడైనా తిన్నావా, పడుకున్నావా, ఎలా ఉన్నావంటూ అడిగిందా నందు ఈ సమాజం? ఒకరోజు నువ్వు నన్ను అన్నావే, నాకు ఇక్కడ ఎవరున్నారు వండి పెట్టడానికి, నువ్వు వచ్చి నా కోసం వంట చేస్తావా అని అడిగే గుర్తుందా నందు? ఆ రోజే నువ్వు అడగక ముందే నీ గురించి ఆలోచించి నీ కోసం వండి పెట్టిందా ఈ సమాజం? లేదు కదా? మరి ఎందుకు తొక్కలో సమాజం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? అంది నిషి ఆవేశంగా. మరోవైపు నిశాంత్ తల్లితో, చూడమ్మా, సమాజం సమాజం అంటూ ఇంకెంతకాలం నీ సుఖ సంతోషాలన్నింటినీ దూరం చేసుకుంటావు? నీ సుఖాలు సంతోషాలు అన్నింటినీ వదులుకొని నువ్వు జీవించినందుకు నీకు ఈ సమాజం ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా అమ్మా? నువ్వు ఎప్పుడైతే నీ మాజీ భర్త నుండి వేరుపడ్డావో ఆనాడే మొగుడిని వదిలేసి వచ్చిన ఆడది అంటూ నీ వెనకాలే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వింటూ నువ్వెంతగా కుమిలిపోతున్నావో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. ఆ మనిషితో నువ్వు అన్ని బాధలు పడ్డప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలకు తోడుగా ఉండటానికి రాలేదు ఆ సమాజం. తాను కష్టపడుతుంది కదా, పాపం మనకు చేతనైన సహాయం చేద్దాం అనుకోలేదు ఈ సమాజం. కానీ ఇవాళ నీకు నచ్చినట్లుగా నువ్వు నిర్ణయం తీసుకుని నాన్న నుంచి విడిపోయిన వెంటనే నిన్ను సూటిపోటి మాటలతో వేధిస్తుంది. అలాంటి సమాజానికి విలువిచ్చి నీ మనసులోని ప్రేమను చంపేసుకుంటున్నావు. వద్దమ్మా, ఇక నువ్వు ఈ సమాజం గురించి ఆలోచించింది చాలు. దాని గురించి వదిలేయి. నీ సుఖ సంతోషాలను చూసి ఓర్చుకోలేని సమాజం గురించి నువ్వు ఆలోచించకు. కేవలం నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. ఇప్పటికైనా నీ ఆనందం కోసం నువ్వు జీవించమ్మా అంటూ నిశాంత్ తల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. నీ జీవితానికి నువ్వు శిక్ష విధించుకోకు. నీ జీవితానికి నువ్వు శిక్ష విధించుకుంటున్నాను అంటున్నావు సరే. ఈ లోకానికి భయపడి పిరికి దానిలా ఉండిపోతాను అంటున్నావు. మరి నందు జీవితానికి శిక్ష విధించే అవకాశం ఎవరిచ్చారమ్మా? నందు నీకు కాకుండా తన జీవితంలో మరొకరికి చోటిచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు నందు జీవితం ఒంటరిగానే మిగిలిపోతుంది. అది నువ్వు నందుకు విధించే శిక్ష కాదా అమ్మా అని అడిగింది నిషి. పిల్లలిద్దరి మాటలు వసుధ మీద పనిచేశాయి. మీరందరూ ఇంతలా చెప్తున్నారు కాబట్టి, పైగా నా వల్ల నందు ఏ సుఖ సంతోషాలు లేకుండా మిగిలిపోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కాకపోతే నేను మీ కోరిక ప్రకారం ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. వాటికి మీరు అంగీకరిస్తే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అంది వసుధ. సరే, ఏంటో చెప్పమ్మా నీ కండిషన్స్. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వేం కోరుకున్నా సరే మేం వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాం అన్నారు సీతారాం గారు, గోపాల్ గారు. నా మొదటి కండిషన్ నీకే రుద్రన్న అంటూ రుద్రన్న వైపు చూసింది వసుధ. నువ్వు నాకేం కండిషన్ పెడతావే దెయ్యం అంటూ వసుధ ముందుకు వచ్చి నిలబడ్డాడు రుద్ర. నాకే కాదు, జీవితంలో నీకు కూడా తోడు ఎంతో అవసరం అన్నా. కనీసం నేనైనా కొద్ది రోజులు పెళ్లి చేసుకుని వివాహ జీవితంలో ఉన్న కష్టంలో సుఖాలో ఏవో ఒకటైనా అనుభవించాను. నువ్వు మాత్రం ఏదీ లేకుండా అలాగే మూడువారిన జీవితాన్ని వెల్లదీస్తున్నావు. నువ్వు అంటావు, ఈ వయసులో నాకు పెళ్ళేంటి, ఇంకా పెళ్లి గురించి ఎందుకు వసు మాట్లాడటము అని. మరి నాది కూడా నీ వయసే, నీకన్నా 1-2 సంవత్సరాలు చిన్న, అంతే కదా. మరి ఈ వయసులో నాకు పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? పైగా ఇదివరకే పెళ్ళయింది, మళ్ళీ నాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు పెళ్లికి వయసుకి సంబంధం లేదు కాబట్టి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి అంది వసుధ. వసుధ మాటలు విన్న రుద్ర, సరే నువ్వు అన్నట్లుగానే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాను. కానీ ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారు? రేపో మాపో నా మేనకోడలికి పెళ్లి చేస్తే ఒక పాపనో బాబునో కని నా చేతిలో పెట్టే వయసు నాది. ఈ వయసులో పెళ్లి ఎలా చేసుకోను? ఇక నీ విషయం అంటావా? నందుకు నువ్వంటే ప్రాణం కాబట్టి ఖచ్చితంగా మీరిద్దరు ఒకటవ్వాలి అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న నిషి మధ్యలో కల్పించుకుంటూ, ఓయ్, మీరు ఏమైనా చేసుకోండి, మధ్యలో నా పెళ్లి గోళ దేనికి? నన్ను ఇలా ప్రశాంతంగా బ్రతకనివ్వండి బాబు. పెళ్లి చేసుకునే మొగుడు అత్తమామలు పెట్టే టార్చర్ భరిస్తూ గంపెడు మంది పిల్లల్ని కని వాళ్ళ మూతులు ముడ్లు కడుగుతూ, బాబోయ్ నా వల్ల కాదు బాబు, ఈ టార్చర్ అంతా నాకొద్దు. నన్ను ఇలా సింగిల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. వదిలేయండి నన్ను. ఎవరో చెప్పినట్లుగా సోలో లైఫే సో బెటర్. ఎలాంటి బంధనాలు ఉండవు. కాబట్టి నన్ను మీ అన్నా చెల్లెళ్ళ పంచాయతీలోకి లాగకండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నిషి. నిషి మాటలు విన్న వసుధ, నోరు మూసుకుని సైలెంట్గా ఉంటు నిషి అంటూ కూతురుని బెదిరించింది. తల్లి బెదిరించగానే ఇదెక్కడి గొడవమ్మా బాబు, ఉరుమురిమి మంగళం మీద పడింది అన్నట్లుగా అన్న పెళ్లికి ఒప్పుకోవటం లేదని ఫ్రస్ట్రేషన్ నువ్వు నా మీద చూపిస్తున్నావా?
చాలు చాలు లేవమ్మా. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు మీ ఇద్దరి మధ్యలోకి వస్తే నన్నే వాయించేస్తున్నారు. నాకెందుకు వచ్చిన గొడవ? నేను వెళ్ళిపోతానమ్మా, మధ్యలో నాకెందుకు అంటూ సైలెంట్గా నోటి మీద వేలేసుకుని వెనక్కి వెళ్ళి నందు పక్కన కూర్చుంది నిషి. నిషి మాట్లాడే మాటలు, ఆమె మొహంలో కనిపించే ఎక్స్ప్రెషన్ చూసిన అందరికీ కూడా ఒక్క క్షణం పగలబడి నవ్వాలి అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా అక్కడ వసుధ ఉంది, అలా నవ్వితే మమ్మల్ని కూడా వాయించేస్తుంది అనే భయంతో కష్టం మీద నవ్వుని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా వసుధ మాటలు వినసాగారు. అన్న, ఈ వయసులో నాకు పిల్లని ఎవరిస్తారు అని మాట్లాడుతున్నావు కదా, ఓకే నేను ఒప్పుకుంటాను. సరే, ఆ పిల్లని నేనే చూపిస్తా. పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అంది వసుధ. వసుధ మాటలు కొద్ది కొద్దిగా అర్థమయ్యే రుద్రకి. నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు వసుధ. కాకపోతే అవతల వ్యక్తి మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, కానీ నువ్వు బలవంతం చేసి ఒప్పించకూడదు అన్నాడు రుద్ర. నేను శిఖరని ఏమాత్రం బలవంతం చేయను అన్నయ్య. తనంతట తనే నిన్ను పెళ్లి చేసుకునే విధంగా తనతో నేను మాట్లాడతాను. కేవలం నువ్వు శిఖరని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే చాలు. ఈ పెళ్లి బంధంలో మీ ఇద్దరికి తోడు దొరికితే శిఖర కూతురికి అమ్మా నాన్నల ప్రేమ లభిస్తుంది. ఈ పాడుపడిన సమాజంలో ఒంటరిగా ఒక ఆడపిల్లతో శిఖర ఎంత కష్టపడుతుందో ఊహించలేవన్నయ్య. అలాంటిది ఆమె జీవితానికి తోడుగా నిలబడటం వల్ల ఇటు నీ మనసులో ఉన్న ప్రేమ నీకు దక్కుతుంది, అటు శిఖర పాపకి తండ్రి ప్రేమ దక్కుతుంది. ఆలోచించన్నయ్యా అంది వసుధ. వసుధ మాటలు విన్న రుద్ర, అలాగే వసు, నువ్వు చెప్పినట్లుగా నేను శిఖరను పెళ్లి చేసుకోవటానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న వసుధ, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ రుద్రని హగ్ చేసుకుంది ఎమోషనల్గా. సరే అమ్మా, నువ్వు పెట్టిన కండిషన్స్లో ఒకటి రుద్ర పెళ్లి చేసుకోవటం. వాడి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, ఇంకేంటి సమస్య చెప్పు అని అడిగారు గోపాల్ గారు. బాబాయ్, ఒక కండిషన్ పూర్తయింది. ఇంకొక కండిషన్ కూడా మీరు విన్న తరువాత దానికి మీరు ఒప్పుకుంటే నాకు పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు అంది వసుధ. సరే చెప్పమ్మా, అదేంటో అన్నారు గోపాల్ గారు. ఈ కండిషన్ నందు నాన్నగారికి అంటూ సీతారాం గారిని చూసింది వసుధ. నాకేం కండిషన్ పెడుతున్నావు తల్లి? నీ కండిషన్ ఏదైనా సరే నేను చిరునవ్వుతో అంగీకరిస్తాను అంటూ ముందుకు వచ్చారు సీతారాం గారు. నందుకు మీరంటే చాలా ప్రేమండి. నందు మీ నుండి దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడుతున్నాడు. మొదట్లో నందు బాబాయ్ వాళ్ళ స్కూల్లో జాబ్ జాయిన్ అయినప్పుడు కూడా రోజు నందు అమ్మా నాన్నని మిస్ అవుతున్నాను అని ఎంతగానో బాధపడేవాడు. ఆయనకి మీతో కలిసి ఉండటం అంటే చాలా ఇష్టం కాబట్టి మా పెళ్లి తర్వాత మీరు కూడా వచ్చి మాతో పాటే ఇక్కడే మాతో కలిసి ఉండాలి. అందుకు మీరు ఒప్పుకుంటేనే నేను నందుని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాను అంది వసుధ. వసుధ కండిషన్స్ అన్న వెంటనే ఎక్కడ తమ ఆస్తిపాస్తులు తమ పేరు మీద రాయమని అడుగుతుందో ఏమో అని భయపడిపోయిన శాంతి గారు బిక్కుమంటూ ఆమె కండిషన్స్ ఏంటా అని అందరికన్నా ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తూ నిలబడ్డారు. భార్యను చదివిన సీతారాం గారు వసుధ పెట్టిన కండిషన్ విన్న వెంటనే శాంతి గారి మొహంలోకి చూసి, చూసావా నువ్వు ఆ అమ్మాయిని ఎంత తప్పుగా అనుకున్నావు? ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోలేవా అన్నట్లుగా భార్యని తన చూపులతోనే ప్రశ్నించారు. భర్త చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న శాంతి గారు తల వంచుకుని నిలబడ్డారు. నందు చిన్నతనం నుండి అమ్మా నాన్నలది పల్లెటూరు కావటంతో చదువుకోవటం కోసం హాస్టల్లోనే ఉండిపోయాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చి కొంతకాలం స్కూల్లో పనిచేసి ఆ తరువాత వసుధ పెట్టిన కండిషన్తో అక్కడి నుండి బిజినెస్ పేరుతో సింగపూర్కి వెళ్ళిపోయాడు. అలా ఏనాడు కూడా నందు పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి తల్లిదండ్రులతో కలిసి ఉన్నదే లేదు. కాబట్టి వారి శేష జీవితంతో అయినా వారిని నందుకు దగ్గరగా ఉంచితే నందు సంతోషిస్తాడు అని అర్థం చేసుకున్న వసుధ అలాంటి కండిషన్ పెట్టింది. వసుధ కండిషన్స్ విన్న తరువాత ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఆమె పెట్టిన కండిషన్స్తో ఆమె వ్యక్తిత్వం ఇంకాస్త ఎత్తుకు ఎదిగినట్లుగా అనిపించింది. వారందరి మనసులు సంతోషంతో ఉరకలు వేస్తుంటే ఆమె కండిషన్ విన్న సీతారాం గారు, అలాగే తల్లి, నువ్వు కోరుకున్నట్లుగానే చేస్తాను. కాకపోతే నాకు కాస్త సమయం పడుతుంది. నాకు కొద్దిగా సమయం ఇస్తే నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నారు. బాబాయ్, మీ పరిస్థితి ఏంటి అన్నట్లుగా గోపాల్ గారిని చూసింది వసుధ. అమ్మ, నేను మీ అన్నయ్య ఇద్దరూ కలిసి ఉంటున్నాం కదా, నాకు నువ్వు పెట్టే కండిషన్ ఏముంది తల్లి అంటూ చిరునవ్వుతో అడిగాడు గోపాల్ గారు. ఉంది బాబాయ్, మీరు ఇక మీదట నాకు దగ్గరగానే ఉండాలి. నేను ఎక్కడ ఉంటే అక్కడ మీరు కూడా ఉండాలి అంది వసుధ. ఆ మాటల్లోని అంతరార్థం ఎవరికీ అర్థం కాలేదు. అదేంటి తల్లి అలా అంటున్నావు? ఇప్పుడు నేను నీకు దగ్గరగానే ఉన్నాను కదా. నందు ఫ్లాట్ ఇక్కడి నుండి కేవలం 15 గంట దూరంలో ఉంటుంది. నేను దూరంగా ఎక్కడున్నాను తల్లి అన్నారు గోపాల్ గారు. గోపాల్ గారి మాటలు విన్న వసుధ ఒక నిట్టూర్పు వదిలి,
ఇక మీదట నేను బెంగుళూరులో ఉండాలి అనుకోవటం లేదు బాబాయ్. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఈ చోటు నేను ఉంటే ఇక్కడ తిరిగే ప్రతి క్షణం నా గతమే నన్ను వెంటాడి వేధిస్తూ ఉంటుంది. నేను అడుగు పెట్టబోయే కొత్త జీవితాలలోకి నేను మాత్రమే వెళ్ళాలి. నా గతం తాలూకు జ్ఞాపకాలు కానీ నాతో రావటం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇక్కడ ఉండాలనుకోవటం లేదు అంటూ నందు మొహంలోకి చూసింది వసుధ. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అన్నట్లుగా నందు వసుధను చూస్తూ తన కళ్ళార్పాడు. నందు తన సమ్మతి తెలియజేయటంతో వసుధ సంతోషంగా గోపాల్ గారిని చూస్తూ, కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు మీరంతా కూడా నా వెంట వచ్చేయాల్సిందే అంటూ మొండి పట్టు పట్టింది వసుధ. అలా ఎలా కుదురుతుందో తల్లి? ఇక్కడ స్కూల్ ఉంది, మీ అన్నల బిజినెస్లో ఉంది, పైగా సొంత ఇల్లు, ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం. ఉన్నపలంగా అలా వచ్చేయటం అంటే ఇబ్బంది కదా అన్నారు గోపాల్ గారు. అంతలో లక్ష్మి గారు ముందుకొచ్చి, నా బంగారు తల్లి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను తల్లి. ఒకవేళ మీ బాబాయ్ రానని మొండికేస్తే మీ బాబాయ్కి విడాకులు ఇచ్చేసి మరీ నీ దగ్గరకు వచ్చేస్తాను. నువ్వేం కంగారు పడకు అన్నారు కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ. భార్య మాటలు విన్న గోపాల్ గారు, సరిపోయింది, ఇంకేంటి, హోమ్ మినిస్టర్ గారు ఫిక్స్ చేసిన తర్వాత మేం మాట్లాడడానికి ఇంకేముంటుంది, నీకు నచ్చినట్టు చేద్దాం తల్లి అన్నారు గోపాల్ గారు. మీరంతా నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకున్నందుకు నిజంగా చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ అంది చేతులెత్తి నమస్కరిస్తూ. మీరే లేకుంటే నా జీవితం ఏమైపోయేదో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వసుధ. ఊరుకో తల్లి, ఇది సంతోషించాల్సిన సమయం కానీ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సమయం కాదు అంటూ కూతుర్ని ఓదార్చారు గోపాల్ గారు, లక్ష్మి గారు. ఇక ఈ కన్నీళ్ళకి నీ జీవితంలో చోటు లేదు తల్లి. ఇంతకాలం కన్నీంటి కడలిలో కొట్టుకుపోయావు. ఇకనైనా నీ మొహంలో చిరునవ్వు ఉండాలి తప్ప కన్నీరు అనేది రాకూడదు. ఏనాడు నీ కంట కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత మాది అంటూ సీతారాం గారు వసుధని దగ్గరకు తీసుకున్నారు. సీతారాం గారి మాటలు విన్న వసుధ, చాలా థ్యాంక్స్ అండి అంటూ 2 చేతులు జోడించింది. ఇంకా అండి అంటూ పరాయి వాణ్ణి చేస్తున్నావేంటమ్మా, చక్కగా అత్తయ్య మామయ్య అని పిలవక అంటూ శాంతి గారు ముందుకొచ్చారు. శాంతి గారు ముందుకు వచ్చి వసుధను దగ్గరకు తీసుకున్నారు. క్షమించమ్మా, అర్థం లేని మూర్ఖత్వంతో నీ మనసుని అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాను అంటూ వసుధకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఆమె మాటలు విన్న వసుధ, అత్తాకోడళ్ల మధ్యలో క్షమాపణ ఉండవద్దత్తయ్యా, పెద్దవారు, మీరు ఒక మాట అన్నంత మాత్రాన పోయేది ఏమీ లేదు, కాబట్టి మీరు నాకు క్షమాపణలు చెప్పొద్దు అంది వసుధ చిరునవ్వుతో. తన మాటలతో వసుధ మనసుని ఇన్ని ముక్కలు చేసినా ఆమెంత తేలిగ్గా క్షమించి మనస్ఫూర్తిగా అత్తయ్య అంటూ గౌరవిస్తున్న తీరు చూస్తుంటే మరొక్కసారి శాంతి గారికి తను చేసిన తప్పుకు తన మీద తనకే అసహ్యంగా అనిపించి జీవితంలో వసుధని ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు అని నిర్ణయించుకుని కోడలని మనసారా దగ్గరకు తీసుకున్నారు. తల్లిదండ్రులను వసుధని అంత దగ్గరగా చూస్తూ ఉంటే నందు మనసు ఒక క్షణం హిమాలయ శిఖరాలను చేరినంత చల్లగా మారిపోయింది. చాలు, ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందో రాదో అనుకుని ఎన్నో రాత్రులు కుమిలిపోయాను. ఈ క్షణం ఇక్కడ ఇలాగే ఆగిపోయినా అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు అని మనసులో అనుకుంటూ తల్లిదండ్రులను వసుధను చూస్తూ పిల్లల్ని మనసారా దగ్గరకు తీసుకున్నాడు. వసుధ పెట్టిన కండిషన్లో భాగంగా వసుధ అక్కడి నుండి ఎటువైపు పయనం సాగించబోతోందో మరో భాగంలో తెలుసుకుందాం. వసుధ సీజన్ 2 కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.